కానీ తరగవు, తరగలేదు, అవ్వవు, అయిపోవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. అల్లా అర్-రెహమాన్ అర్-రహీం అల్హమ్దులిల్లా. ఒకప్పుడు అల్లాహ్ యొక్క సింహాసనం నీటిపైన ఉండేది. ఇప్పుడు అల్లాహ్ యొక్క సింహాసనం, అల్లాహ్ 7 ఆకాశాలను సృష్టించాడు. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క విషయాలు తెలియజేశాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. మరి ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఈ యొక్క భాగ్యాన్ని మనకి ఈరోజు ప్రసాదించినందుకు. ఇన్షాల్లా అల్లాహ్ తలిస్తే గనక తర్వాత భాగంలో మనం ఆలమే బర్జక్ సమాధి జీవితం గురించి ఇంకా కొన్ని ఆరాధన విషయాల గురించి మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి అసలు సమాధి జీవితం అంటే ఏమిటి, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, మరి తర్వాత ఏమేమి జరుగుతుంది, ఇంకా తర్వాత ఏమేమి జరుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు, మరి ప్రళయం వరకు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలు అల్లాహ్ తలిస్తే మనం తర్వాత భాగంలో చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మనందరి తరపున సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లాహ్ కరుణామయుడైన వల్ల, పరిశుద్ధుడైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల, మాకు ఖురాన్ మరియు హదీసుల గ్రంథాలను ఇచ్చిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల, మాకు కాంతిని ప్రసాదించిన వల్ల మీకు స్తుతి స్తోత్రాలు, మాకు రోజు రోటిని ఆహారాన్ని మరణాలను ప్రసాదిస్తున్న వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల, అలా ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల అల్హమ్దులిల్లా. అలా అనేక తరాలు అనేక యుగాలను గడిపించి మమ్మల్ని ఈ యొక్క ఉమ్మతిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో మమ్మల్ని పెట్టిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల అల్హమ్దులిల్లా. అల్లా ఈ యొక్క ఉమ్మతుగా ప్రవక్తగా ఉన్నటువంటి వల్ల నీ యొక్క దాసుడు మానవుడు నీ యొక్క భక్తుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మీకు దరూదు పంపిస్తూ ఉన్నాం వల్ల, స్వీకరించడం వల్ల అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల, అదేవిధంగా వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినంలో వసూలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలో మీరు ఎన్నుకున్న ప్రవక్తలందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల, అలా వారి యొక్క సహబాల పైన, వారి యొక్క కుటుంబీకులు, వారి యొక్క బోధనలు విని ఎవరైతే నీ వైపుగా మరలారో అటువంటి సజ్జనులందరిపైన మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల, మీరు నచ్చిన సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించడం వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, ఇతరుల దాకా కూడా చేరుస్తారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మా అందరికీ సహాయం చేయడం వల్ల, అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు